అందరికీ నమస్కారం. నేను మీ సంగమాల చక్రవర్తి. తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లలో భాగంగా షేర్లింగంపల్లి తరపున యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో పాల్గొంటున్నాను. ఇది ఓటింగ్ అనేది ఆన్లైన్ ఓటింగ్ ఉంటుంది. విత్ ఐవైసీ యూత్ కాంగ్రెస్ ఒక యాప్లో ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు వాళ్ళ ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటింగ్ వచ్చేసి ఈ నెల 14వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ కొంతవరకు నడుస్తుంది. మేము చేస్తున్నాం. వాళ్ళు ఇంతవరకు అయితే చేశాము. కొన్ని అనుభవాలు మాకు ఎదురయ్యాయి ఈ 4-5 డేస్లో. ఈ అనుభవాలు మీ ముందుకు తీసుకురావాలి అనుకున్నాను మెయిన్గా. ఇందులో భాగంగా చాలామంది మీ ఇంటికి వస్తున్నారు. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, విద్యార్థులకు 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాలని వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఓటింగ్ చేయండి. చేస్తూ కూడా నా కోసం కొంతమంది చాలా విధంగా నేను కొన్ని పోస్టులు పెట్టినప్పుడు మీకోసం కంపల్సరీ మేము ఓటింగ్ చేస్తాం, ఓటింగ్లో పాల్గొంటాం అని సపోర్ట్గా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కొందరు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొందరు వ్యక్తులు వెళ్ళేసి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి ఓటర్ ఐడి కార్డు తీసుకొని మీకు తెలియకుండా నాకు వచ్చే ఓటు కూడా వాళ్ళు సపరేట్గా వాళ్ళ వ్యక్తులకు పర్సనల్గా వాళ్ళ ప్యానల్కి వేసుకోవడం జరుగుతుంది. కావున ఇందులో ఓటింగ్ ఎలా ఉంటుంది, 6 ఓట్లు వేసేది ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి 6 ఓట్లు వేసేది ఉంటుంది. మీకు చెప్పకుండా వాళ్ళే వేసుకుంటున్నారు. ఫస్ట్ ఓట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్కి వేయాల్సి ఉంటుంది. దాని తర్వాత తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీకి వేయాల్సి ఉంటుంది రెండవ ఓటు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి వేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీకి 4వ ఓటు వేయాల్సి ఉంటుంది. 5వ ఓటు వచ్చేసి కాన్స్టిట్యున్సీకి అసెంబ్లీలో నా పేరు ఉంటుంది. సీరియల్ నెంబర్ 19లో ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ 19లో ఖచ్చితంగా మీరు మీ ఇంటికి వచ్చే వ్యక్తులకు మరీ చెప్పి అడగండి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, మాకు పలానా సంగమాల చక్రవర్తి మాకు సంబంధించిన వ్యక్తి, కంపల్సరీ మీరు అతనికి ఓటు వేయండి అని చెప్పేసి నిలదీసి అడగండి. ఎందుకంటే ఈ విధంగా నేను కూడా మీ ముందుకు కొంతమందికి తెలియకపోవడం వల్ల నేను చాలా ఓట్లు లాస్ అయ్యాను. ఈరోజు నా దృష్టికి వచ్చింది. కంపల్సరీగా మీరు ఓటింగ్ చేశారంటే ఆల్రెడీ పలానా వ్యక్తులు వెళ్ళి ఓటింగ్ చేసుకొని వెళ్ళారు అని అంటే అందులో వేరే వాళ్ళకు ఓటింగ్ చేసుకున్నారు వాళ్ళు పర్సనల్గా. దానివల్ల 100 నుంచి 150 ఓట్లు నేను చాలా లాస్ అయ్యాను. కాబట్టి ఎంత తొందరగా అయితే తొందరగా నేను అందరికీ తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు వచ్చినా సరే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో నాకు 9 డివిజన్లు ఉంటాయి. మాదాపూర్ డివిజన్, కొండాపూర్ డివిజన్, గచ్చిబౌలి డివిజన్, షేర్లింగంపల్లి డివిజన్, చందనార్ డివిజన్, మియాపూర్ డివిజన్, హైదర్ నగర్, వివేకానంద నగర్, మియాపూర్, ఆల్విన్, ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ నాకు ఓటు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు లాగిన్ కావడానికి టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఈ వీడియో చూసి నా నెంబర్ పెడతాను. ఈ వీడియోలో నేను చెప్తాను. 8333002891 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్కరి ఏదైనా నేను కంపల్సరీ మిమ్మల్ని రీచ్ అవుతాను. ఇంకొకటి, మీకు టైం స్పెండ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. కంపల్సరీ మేమే ఒక 5 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి, పలానా ఏరియాలో రండి అంటే కూడా మేము వచ్చి కంపల్సరీ మా టీం కంపల్సరీ మిమ్మల్ని కలిసి ఓట్లు వేయించుకొని మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాము. షేర్లింగంపల్లి సరౌండింగ్స్ ఎక్కడైనా సరే, ఎన్టీఆర్ నగర్, గోపాలంపల్లి, గౌల్దొడ్డి ఈ ఏరియా అంతా నాకు వస్తుంది. మీ సరౌండింగ్స్లో మీ బంధువులు ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా నాకు ఓటు చేయిస్తారని ఆశిస్తున్నాను. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 14 వరకు ఓటింగ్ టైం ఉంది. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.